చూస్తున్నాం ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరొక బిగ్ అప్డేట్. లిక్కర్ స్కామ్ నెమ్మదిగా జగన్ మెడకి చుట్టుకుంటున్నట్లుగా కనపడుతోంది. ఇప్పుడు ఈడీ దూకుడు చూస్తుంటే అలాంటి సంకేతాలే కనిపిస్తున్నాయి. రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేసింది ఈడీ. ఒకేసారి 10 చోట్ల ఈడీ సోదాలు చేస్తుంది. లిక్కర్ స్కామ్లో జగన్ అండ్ గ్యాంగ్ వేల కోట్లు కొట్టేసిందంటూ మరోవైపు కూటమి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ వస్తుంది. హవాలా, మనీ లాండరింగ్ గుట్టు రట్టు చేసింది ఈడీ. రాజ్ కసిరెడ్డితో పాటుగా మరో 6 నిందితుల ఇళ్ళు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేసింది. అతి త్వరలో జగన్కి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. కారుమూరి నాగేశ్వరరావు ఇళ్ళు, కార్యాలయాలపై ఈడీ సోదాలు చేస్తోంది. కారుమూరిని కూడా ఈడీ అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో చాలా సందర్భాల్లో వరుసగా ఆరోపణలు, ప్రత్యారోపణలు మనం చూస్తూనే ఉన్నాం. వైసీపీ ఓవైపు ఇప్పటి వరకు మీరేం ప్రూవ్ చేయలేకపోయారు కదా అని చెప్పేసి అంటుంటే, టీడీపీ కానీ ఇటు కూటమి నాయకులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. వేల కోట్ల డబ్బుతో పాటుగా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడారు అంటూ చేస్తున్నటువంటి ఆరోపణలు మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో వరుసగా ఈ కేసు విచారణ చాలా వేగంగా జరుగుతోంది. మరోవైపు ఈడీ రంగంలోకి దిగినప్పటి నుంచి కూడా ఎన్నో చోట్ల వరుసగా ఈ దాడులు జరుగుతూనే ఉన్నాయి. హవాలా మనీ బయటపడినటువంటి సందర్భాలు చూసాం. ఇప్పుడు మరొకసారి రాజ్ కసిరెడ్డిని ఈడీ అదుపులోకి తీసుకునే పరిస్థితి మనం చూస్తున్నాం. డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఇప్పుడు అంటే రాజ్ కసిరెడ్డిని గతంలో విచారణ జరిగింది కదా, ఇప్పుడు మళ్ళీ ఏం విచారించబోతున్నారు? అండ్ ఈ ప్రత్యేకంగా ఇప్పుడు మళ్ళీ కొత్తగా చేస్తున్నటువంటి సోదాలని మనం ఎలా చూడాలి? నందు, రాజ్ కసిరెడ్డి కాసేపటి క్రితమే ఈడీ అరెస్ట్ చేసింది. ఇప్పటికే రాజ్ కసిరెడ్డికి సంబంధించి ఇండ్ల మీద గతంలో పోయిన నెలలోనే ఇంటి దగ్గరికి వెళ్ళింది, తనిఖీలు నిర్వహించింది, అతని బినామీల ఇండ్లకు వెళ్ళింది. దాదాపు 10 చోట్ల ఈడీలు సోదా చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఈ రోజు ఉదయాన్నే మరోసారి కూడా రైడ్ జరుగుతోంది హైదరాబాద్ లో. హైదరాబాద్ బేస్ మీద తనకున్న ఇతర ప్రాంతాల ఫ్రెండ్స్, తర్వాత కొందరు ఇళ్లలో కూడా సోదాలు నడుస్తున్నాయి. పూర్తిగా అదుపులో తీసుకున్నట్టుగా, అరెస్ట్ చేసినట్టుగా అధికారికంగా ఈడీ చెప్పింది. అయితే ఒక్కసారిగా 3,500 కోట్ల రూపాయల ఈ స్కామ్ కు సంబంధించిన వ్యవహారంలో చెట్టు గతంలో అరెస్ట్ చేయడం, దాదాపుగా అతన్ని 12 నెలలు జైల్లో ఉంచిన పరిస్థితి ఉంది. తర్వాత బెయిల్ మీద వచ్చారు. ఆ తర్వాత వెంటనే ఈడీ దూకుడు కూడా పెంచింది. ఈడీ ఈ రోజు అరెస్ట్ చేయడం వెనకాల ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. ఇప్పటికీ దాదాపుగా 2 సంవత్సరాలు, 1.5 సంవత్సరం దాదాపుగా అతను జైల్లోనే ఉన్నాడు. ఇప్పుడు తాజాగా ఈడీ అరెస్ట్ తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అంటే, ఈ కేసులో ఈడీ ఏ సమాచారం సేకరించింది అనేది ఇంపార్టెంట్. ఎవరెవరుకి ఈ డబ్బులు వెళ్ళాయి, ఎలా రూట్ మ్యాప్ జరిగింది, ఆ రూటింగ్ లో ఎవరెవరు సహకరించారు, ఈ కిక్ బ్యాక్ కు సంబంధించిన వ్యవహారంలో ఎవరు కథ నడిపారు, చివరికి ఫైనల్ గా ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి, ఆ డబ్బులు చేరుకున్న వ్యక్తి ఎవరు, ఆ డబ్బుల్లో ఎవరెవరికి ఎంతంత షేర్ వెళ్ళింది అనేది ఇప్పుడు అంశం. అందుకే ఈడీ అంటే ఈడీకి పూర్తిగా సహకరించలేదు కాబట్టి అతన్ని అరెస్ట్ చేసామనేది ఇప్పుడు ఈడీ చెప్పబోతుంది. రేపటి నుంచి ఏం చెప్తుంది, ఇంకా మేము అతన్ని విచారించాలి, అతని దగ్గర పూర్తి సమాచారం ఉంది, మా దగ్గరికి ఇంకా సమాచారం లేదు కాబట్టి మేము అతన్ని అదుపులో తీసుకున్నాం, సో అరెస్ట్ చూపిస్తున్నాం, అతన్ని మేము ఇంట్రాగేషన్ చేయాలి, ఫర్దర్ గా చాలా ఫీడ్బ్యాక్ సంబంధించిన డేటా అంతా కూడా రాజ్ కసిరెడ్డి దగ్గరే ఉంది అనేది వాళ్ళు చెప్పాల్సిన పరిస్థితి. అయితే అట్ ది సేమ్ టైం హైదరాబాద్ లోని కారుమూరి నాగేశ్వరరావు ఇండ్ల మీద కూడా ఈరోజు ఈడీ జరుగుతుంది. బహుశా కారుమూరి నాగేశ్వరరావును కూడా అదుపులో తీసుకుంటారు అనేది కొంత చర్చ జరుగుతుంది. ఈ వ్యవహారంలో నాగేశ్వరరావు కుమారుడు ఇన్వాల్వ్మెంట్ ఉందని కూడా గతంలో మనకి కొంత సమాచారం ఉంది. గతంలో కూడా మనం ఈ వ్యవహారంలో పూర్తిగా చెప్పాం. ఇప్పుడు ఆ యాంగిల్లో కూడా ఈడీ వ్యవహరించబోతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరిని అదుపులో తీసుకుంటే ఏ విధంగా ఉంటాయి, నాగేశ్వరరావుకు సంబంధించిన వ్యవహారాలు ఏంటి, ఎక్కడ రూట్ జరిగింది. అయితే ఒకవేళ కానీ నిజంగా కారుమూరి నాగేశ్వరరావు ఇష్యూ కానీ ఈడీ కంట్రోల్లోకి తీసుకుని విచారిస్తే ఖచ్చితంగా అది తాడేపల్లికి తగిలే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. తాడేపల్లిలో అక్కడ ఒక కీలక వ్యక్తిగా పనిచేస్తున్న 10 మంది వ్యక్తుల దగ్గరికి కూడా వస్తుంది. ఇప్పటికే సజ్జల రామకృష్ణకి నోటీసులు ఇస్తారని చెప్పి గతంలో చెప్పినప్పటికి కూడా, కానీ ఈ కేసులో ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం వన్స్ ఈడీ వ్యవహారంలో నాగేశ్వరరావు గాని కొంత ఎంక్వైరీ జరిగితే ఖచ్చితంగా సజ్జలకి ఈ నోటీసులు కూడా వస్తాయనేది ఈడీ నుంచి వస్తున్న సోర్స్. బట్ ఈ లోపల ఆయన అదుపులో తీసుకుంటారా, లేదు విచారించి వదిలిపెడతారా, లేదు అరెస్ట్ చేస్తారా అనేది కూడా చూడాలి. ఇప్పుడు రాజ్ కసిరెడ్డిని అదుపులో తీసుకున్నారు కాబట్టి రాజ్ కసిరెడ్డిని
విచారణకు పెడతారా లేకపోతే కోర్టుకు పెడతారా, ఎన్ని రోజులు తమ ఎంక్వైరీలో పెట్టుకుంటారు అనే అంశాలు కూడా చూడాలి. మొత్తం మీద ఈడీ తన స్పీడ్ని అయితే పెంచిందని చెప్పాలి. సిట్టు ఇచ్చిన సమాచారం ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని ఈడీ కూడా పూర్తి స్థాయిలో సమాచారాన్ని చూస్తుంది. ఇప్పటికే ఈడీ మొన్న సిట్టు వీళ్ళందరూ కూడా విజయసాయి రెడ్డి ఇంట్లో కూడా హైదరాబాద్ లో రైడ్ చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. సో ఈ లింక్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది? ఇప్పటికే A1 నుంచి A44 వరకు ఉన్న సిట్టు కేసుల్లో దాదాపుగా చాలా మందికి నోటీసులు ఇచ్చారు. దాదాపుగా ఇప్పటికే 500 మందికి నోటీసులు ఇచ్చిన పరిస్థితి. దాంట్లో విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని మిస్సెస్ కూడా నోటీసులు ఇచ్చారు. అయితే కేసినేని చిన్ని నాకు చెప్పారు, ఆయన మాట్లాడుతూ దాదాపుగా 76 లక్షల రూపాయలకు సంబంధించిన ఒక ట్రాన్సాక్షన్ నాకు రాజశేఖర రెడ్డికి జరిగింది. అయితే దాంట్లో ల్యాండ్ కి సంబంధించిన విషయం మాత్రమే జరిగింది చెబితే వేరే సంబంధించిన అంశాలు దీంట్లో లేవు. ప్రతి ఒక్కరికి కూడా చాలా మందికి కూడా నోటీసులు ఇచ్చామని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇది ఎంత దూరం వెళ్తుంది అనేది చూడాలి. ఇప్పుడు ఈడీ తన స్పీడ్ని పెంచింది కాబట్టి అరెస్టులు ఇంకెంతమంది అరెస్టులు అవుతారు? రాజశేఖర రెడ్డితో ఆగుతుందా, లేదు దాని తర్వాత కారుమూరితో ఆగుతుందా, ఫర్దర్ గా ఇంకెవరైనా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందా అనేది కూడా చూడాల్సిన పరిస్థితుంది. కానీ లిక్కర్ కేసుకు సంబంధించిన వ్యవహారంలో మాత్రం ఈడీ తన దూకుడిని అయితే పెంచింది. అంటే ఇప్పుడు చాలా మంది అనుమానాలు ఏంటంటే ప్రధానంగా జగన్ దగ్గరికి అతి త్వరలో వెళ్ళే అవకాశం ఉంది, ఇప్పుడు ఈ కేసు అటు తిరిగి ఇటు తిరిగి జగన్ దగ్గరికే వెళ్ళబోతుంది అనేది చాలా మందికి ఉన్నటువంటి అనుమానాలు. రెండు విషయాలు, ఓవైపు ఇక్కడ వరుసగా చేస్తున్నటువంటి దాడుల్లో పెద్ద ఎత్తున హవాలా మనీ దొరికిందని మనం చూస్తూనే ఉన్నాం పలు చోట్ల చేసినటువంటి దాడుల్లో. సో ఈ డబ్బు దానికి సంబంధించిందే అనడానికి ఆధారాలు లేవు కదా అనేది మరోవైపు వైసీపీ చెప్తున్నటువంటి మాట. సో ఈ విషయంలో ఈడీ ఎలా ముందుకు వెళ్ళబోతోంది, ఎప్పటిలోపు ఈ విషయంలో అసలు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది, అండ్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నిజంగా జగన్ దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఉందా అనే క్వశ్చన్ మనం రైజ్ చేయొచ్చు అంటారా? అందు ఇప్పుడు బేసిక్ ఒక ఇష్యూ అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇదే లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆయన్ని కూడా దాదాపుగా 6 నెలలు జైల్లో పెట్టారు. జైలు పెట్టిన తర్వాత అతను బయటకు వచ్చిన తర్వాత కూడా కొంత తన ఈ లిక్కర్ స్కామ్ లకు సంబంధించిన వ్యవహారాల్లో కొంత కప్పపుచ్చే ప్రయత్నాలు చేస్తున్నారనేది సిట్టు పదే 2 కంప్లైంట్స్ కూడా కోర్టుకి పెట్టింది. ఎందుకంటే తన బెయిల్ ని రద్దు చేయమంటూ కోరిన పరిస్థితి. మరోవైపు ఇదే ఇష్యూకి సంబంధించిన వ్యవహారంలో సిట్టు తన సేకరించిన ఇప్పటికీ థర్డ్ షీట్ కూడా పెట్టబోతుంది, ఆల్రెడీ సమర్పించింది. థర్డ్ షీట్ లో దాదాపుగా 3,500 కోట్లకు సంబంధించిన టర్న్ రూట్ ఎట్లా జరిగింది, వీళ్ళు ఏ విధంగా రూట్ మ్యాప్ చేశారు, ఏ ప్రాంతాల్లో ఎలా చేశారు, గూగుల్ కి సంబంధించిన డేటా కొంత తీసుకున్నారు, డబ్బులు ఏ విధంగా వెళ్ళాయనే అంశాన్ని తీసుకున్నారు. ఇప్పటికే చైతన్య, చాణక్య వీళ్ళందరినీ కూడా అదుపులో తీసుకున్నారు. వీళ్ళంతా కూడా రూట్ మ్యాప్ చేశారు అనేది కొంత సమాచారం ఉంది. ఇవన్నీ కూడా జరుగుతున్న టైంలో ఇప్పుడు ఈడీకి కూడా ఇదే సమాచారాన్ని పక్కగా ఇచ్చుంటారు. ఈడీ అందుకే దీన్ని ఎంటర్ అయింది. ఈడీకి ఎంటర్ అయిన తర్వాత నుంచి ఈడీ హైదరాబాద్ లో చాలా మంది అధికారులను పిలిచింది, దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ని చేసింది. తర్వాత రాజశేఖర రెడ్డిని పిలిచింది. చాలా మందిని ఒక్కొక్కరిని పిలుస్తూ తన ఎంక్వైరీని స్టార్ట్ చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా ఇప్పుడు రాజశేఖర రెడ్డి A1 గా ఉన్న రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేయడం కొంత కీలకమైన అంశంగానే మారింది అనుకోవాలి. ఈ అంశంలో ఇప్పుడు ఫర్దర్ గా వాళ్ళకున్న డేటా ఏంటి, వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ అంటే రాజశేఖర రెడ్డి ఏమన్నా నోరిప్పాడా, లేదు ఈడీకి పిలిచిన కొంతమంది వ్యక్తులు ఎవరైనా నోరిప్పారా, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. వీళ్ళందరినీ దాదాపుగా కొన్ని నెలల పాటు జైల్లో ఉంచిన పరిస్థితి కూడా చూసాం. వాళ్ళకి సంబంధించిన వ్యవహారంలో ఏ విధంగా ఉంది. మరోవైపు ఏదైతే గోవిందప్ప చెన్నై సంబంధించిన వ్యక్తి, భారతీయ సిమెంట్స్ కి సంబంధించిన వ్యక్తిగా కనపడుతున్నాడు, గోవిందప్ప వ్యవహారంలో కూడా దాదాపుగా 6 నెలలు ఆయన్ని జైల్లో పెట్టిన తర్వాత ఆయన దగ్గర నుంచి కొంత కీలక సమాచారం సేకరించామని చెప్పి చెప్తున్నారు. అయితే ఈడీ దగ్గర ఉన్న సిట్టు పరిస్థితి వేరుగా ఉంటుంది, ఈడీ పరిస్థితి వేరుగా ఉంటుంది. ఈడీ తన స్టెప్స్ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది అనేది చూడాలి. ఇప్పుడు ఈడీ దగ్గర ఉన్న అంటే సిట్ ఇచ్చిన సమాచారాన్ని బేస్ చేసుకుని ఈడీ చేస్తుందా, లేదు ఈడీ తన సొంతంగా కొంత సమాచారాన్ని ఏమైనా సేకరించింది అనేది కూడా చూడాలి. ఈ కేసుని కొంత సమాచారం అయితే కొంత టైం పట్టే పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పుడు ఈ నోటీసులు మనకు మొన్న కూడా కొంత సమాచారం వస్తుంది, ఖచ్చితంగా జగన్ దగ్గరికి నోటీసులు ఇవ్వబోతున్నారు అనేది. ఒకవేళ నోటీసులకే పరిమితం అవుతారా, లేకపోతే ఇప్పుడు రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేశారు కాబట్టి ఫర్దర్ గా రాబోయే ఎలా ఉండబోతుంది యాక్షన్ అనేది కూడా చూడాలి. సో కొంత ఇది అంతటితో ఆగుతుందా, లేదు బేసిక్ గా దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈడీ సేకరించే ప్రయత్నం
చేస్తుందా అనేది కూడా చూడాలి. అయితే ఇది ఇంతటితో రాజశేఖర రెడ్డి కాదు, రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావును కూడా అరెస్ట్ చేస్తారని ఒక సమాచారం వస్తుంది. ఖచ్చితంగా అది కూడా అయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి. తన కుమారుడు కూడా ఈ లిక్కర్ స్కామ్ లో లేబుల్స్ కి సంబంధించి, తర్వాత ఇతర సంబంధించిన వ్యవహారంలో కూడా అతను చేశాడని ఒక సమాచారం పక్కాగా కనపడుతుంది. సో వీటన్నిటిని చూడాలి. కొంత టైం ఇది స్పీడ్ గా మూవ్ అవుతుంది. కాకపోతే వీళ్ళ దగ్గర ఉన్న సమాచారం ఏంటి అనేది కొంత తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. రైట్ థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద రాజ్ కసిరెడ్డిని మరొకసారి అదుపులోకి తీసుకోవడం, ఈడీ ఇప్పుడు విచారణ చేయడం, అలాగే పెద్ద ఎత్తున సోదాలు చేయడం, ఇవన్నీ చూస్తుంటే అతి త్వరలో గత ప్రభుత్వంలోని కింగ్ పిన్స్ మెడకి ఈ లిక్కర్ స్కామ్ చుట్టుకోబోతోంది అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఈ అంశానికి సంబంధించి? అండ్ రాజ్ కసిరెడ్డి ఇప్పుడు ఇంకా ఏ విషయాల్లో విచారిస్తున్నారు అండ్ ఫర్దర్గా ఏం చేయబోతున్నారు, కారుమూరి విషయంలో ఏం చేయబోతున్నారు అనేది కూడా చాలా కీలకంగా మారింది. సో అతి త్వరలో మరొకసారి లిక్కర్ స్కామ్ వేదికగా, ఏపీ లిక్కర్ స్కామ్ వేదికగా మరొకసారి తెలుగు రాజకీయాలు హీట్ ఎక్కబోతున్నాయి. అండ్ అతి త్వరలో కింగ్ పిన్స్ దగ్గరికి కూడా ఈడీ రీచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఈ అంశానికి సంబంధించి కామెంట్ చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. Bridging the gap between the textbook and the industry through innovation. KL deemed to be university.